హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. సో, అయితే ఇక్కడ బీసీ వర్గానికి చెందిన వారంతా ఈ బడ్జెట్ సమావేశాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెట్టడం జరిగింది. సో, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో మీరు చర్చించిందేంటి? మీరు మాట్లాడుకుంది? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, ఖర్చు చేస్తుంది ఎంత అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. అందులో బీసీలకు రావాల్సింది 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలి. వాస్తవంగా ఎందుకు ఇవ్వాలంటున్నాము? అసలు బడ్జెట్ అయ్యేదే ఎస్సీ ఎస్టీ బీసీలు పనుల రూపాయలు కడితే ఇలా రాష్ట్ర బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. అంటే మా ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ మాకు ఇవ్వడానికి బిచ్చం వేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము. కేవలం వాళ్ళు ఇస్తున్నది ఎంత? వాస్తవంగా మాకు రావాల్సింది 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే వాళ్ళు ఇస్తామన్నది ఎంత? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పేసేసి మొదటి సంవత్సరము అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో 20,000 కోట్లకు కేవలం 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఖర్చు చేసింది ఎంత? కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే 7,000 కోట్ల రూపాయలు ఏమైనవి, ఎక్కడ ఖర్చు పెట్టిందో ఇప్పటిదాకా లెక్కలు లేవు. మళ్ళీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికంటే 2,000 కోట్లు వేశారు. ₹1 ఖర్చు చేయలేదు. అంటే 2 సంవత్సరాల పేరు మీద వాళ్ళు ఇస్తామన్నది 40,000 కోట్ల రూపాయలు. ఇచ్చింది ఎంత? కేవలం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత? 20లో 2,000 రూపాయలు. అంటే 1% ఖర్చు పెట్టారు. అంటే 52% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 1% అంటే మీరు ఇచ్చేటువంటి పైసలు మా పిల్లలకు చాక్లెట్ల బిస్కెట్లకు కూడా కావు. అన్న, అయితే ప్రత్యేకంగా బీసీ వాళ్ళకే ఎందుకు ఇలా తగ్గించడం జరిగిందని మీరు అనుకుంటారు? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లలో 42% ఇస్తామని చెప్పేసి దాన్ని ఇవ్వడం లేదు. బడ్జెట్లో ఇస్తామన్నటువంటి బడ్జెట్లు కేటాయించలేదు. కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి అది ఇవ్వలేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి, అది కూడా ఇవ్వలేదు. అంటే అడుగడుగున్న బీసీలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా బీసీలను అనగదొక్కాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే అడగాల్సినటువంటి బీజేపీ పార్టీ అడగట్లేదు, ఉద్యమం చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు. అంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీసీల మీద కుట్రలు, కుతంత్రాలు చేశాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇది 3వ పార్లమెంటు సమావేశం జరుగుతూ ఉంది. మొదటి పార్లమెంటు సమావేశం అయిపోయి 2వ పార్లమెంటు సమావేశంలో అడావిడిలో కోట్ల కేసులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేసింది? ఈ రిజర్వేషన్లు పంచాయతీ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు రావాల్సింది. ఆ 3,000 కోట్ల రూపాయల కోసమే మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాం? దీనికి కారణం చెప్పు అసలు. అంటే కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనన్నా మరి నువ్వు అన్నట్టుగా కనీసము చట్టబద్ధంగా రాలేదు. మరి పార్టీ పరంగా నన్ను ఇవ్వాలిగా, పార్టీ పరంగా ఇస్తామన్నారుగా. మరి పార్టీ పరంగా ఇవ్వాలంటే 56% ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బడ్జెట్లో బీసీల వాటా మాయామర్మం అనేటువంటి థీమ్ పై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహణకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి బీసీలకు ఈ బడ్జెట్లలో నిధులు ఎంతవరకు వస్తున్నాయి, ప్రభుత్వాలు బడ్జెట్లో బీసీల కొరకు ఎంత బడ్జెట్ కేటాయిస్తుందనే దానిపైన లెక్కలు తీసి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ వచ్చే నెలలో మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు ఫిబ్రవరి, మార్చిలోనే బడ్జెట్ విడుదలలు కూడా జరుగుతున్నాయి. సో మేము తీసిన లెక్కల ప్రకారము 28 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు అయింది గత 12 సంవత్సరాల్లో. కానీ బీసీలోకి వచ్చింది 28,000 కోట్లు కూడా లేదు. అదేవిధంగా బీసీలకు 21 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము గత 2 సంవత్సరాల్లో ₹1 కూడా రిలీజ్ చేయాలి. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి వాళ్ళు గత 2 సంవత్సరాల్లో 21 బీసీ కార్పొరేషన్లకు దాదాపు 2,800 కోట్లు కేటాయించి గత సంవత్సరం రూపాయి ఇవ్వలే, ఈ సంవత్సరం కూడా రూపాయి ఇప్పటి వరకు రిలీజ్ చేయలే. అంటే మీరు బీసీలకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఏమన్నా నిర్ధారించుకున్నారా? బీసీలు డబ్బులకు అర్హులు కారా? రేపు మీరు ఓట్లు అడగడానికి వస్తే మా బీసీ సంఘాలను అడగమని చెప్తున్నాం.
మీరు మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు? అట్లాగే మీరు బడ్జెట్లో మాకు 20,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు ప్రతి సంవత్సరం. గత సంవత్సరం 2,150 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈ సంవత్సరం కూడా అంతే ఖర్చు పెడుతుండ్రు. మరి మీరు మాకు బడ్జెట్లో మొండి చేయి చూపుతున్న మీకు మేము ఎందుకు ఓటేయాలని చెప్పి నిలదీసి అడుగుతారు. అదేవిధంగా మీరు పార్టీ పరంగా కూడా 42% ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుందో చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో మేము చెప్పేది ఒకటే, ఏ పార్టీ కూడా బీసీలకు లబ్ధి చేకూర్చలే. అట్లనే బీజేపీ మా బిల్లులు 42% రిజర్వేషన్ పెంచుతున్న బిల్లులు మీ కేంద్రం దగ్గరకు వస్తే గత 7 నెలల నుంచి కూడా మీరు మా బిల్లులను పట్టించుకుంటలే. అడగకుండానే మీరు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మరి అట్లాంటప్పుడు మీరు మా దగ్గరకు వస్తే మేము ఎందుకు మీకు ఓటేయాలని చెప్పి బీసీ సంఘాలు నిలదీయాలి, బీసీ ప్రజలు నిలదీయాలని చెప్పి పిలిపిస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళు అసలు రిజర్వేషన్ల మీద ఈ రోజు కూడా ఒక్క మాట కానీ ఒక్క స్టాండ్ కానీ తీసుకోలే. మరి మీ పాలనలోనే 34% రిజర్వేషన్లు ఈరోజు 18% గ్రామాల్లో పడిపోయింది. అందుకనే మీకు కూడా బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలు ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్పండి, బీసీ సభ్యులను ఎన్నుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో బీసీల వాటా. ఎందుకంటే భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. నిన్ననే జరిగిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే 80 కోట్ల మంది ఉన్నారు, వాళ్లకు వాళ్ళ నిష్పత్తి ప్రకారము బడ్జెట్లో వాటా దొరకలేదు. కాబట్టి ఎందుకంటే తలసరి ఆదాయం తీసుకుంటే చాలా తక్కువ ఉంది. మరి ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో కూడా మా వాటా మాకు వస్తలేదు కేంద్ర ప్రభుత్వంలో. దానికి నిరసించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. ఎందుకంటే అదానిల, అంబానీల వాటానేమో వాళ్ళ తలసరి ఆదాయము, వాళ్ళ బిజినెస్లేమో ఒక 1000% పెరుగుతుంది. ఈ యువతకేమో నిరుద్యోగము, నిరాశ మిగిలింది. అందుకే ఈ సమావేశం స్పెషల్గా ఏర్పాటు చేసినాము. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే బడ్జెట్ కూడా ఇక్కడ బహుజనులకు, ఎందుకంటే 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వాళ్ళు ఎంతున్నారో అంత వాటా దక్కాలని. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. మరియు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, 9 షెడ్యూల్లో చేరుస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. బహుజనులకు ఎవరెంతున్నారో ఆ వాటా తేలాలి. ఎందుకంటే 1931 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి కులగణన జరిగింది. 56% 30గా తేల్చింది. కాబట్టి బడ్జెట్లో ఏమన్నారంటే కామారెడ్డిలో సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు బడ్జెట్ బహుజనులకు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా వాటా ప్రకారము ఇప్పుడు 2 సార్లు 20 వేల కోట్లు పెట్టి అది మా బీసీలకు ఖర్చు చేయలే. కాబట్టి 1,00,000 కోట్లలో మిగతాది 3 సంవత్సరాలలో 30 వేల కోట్లు బడ్జెట్ ఇచ్చి బహుజనులను అండగా నిలబడాలని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాము. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీలకు జరుగుతున్నటువంటి బడ్జెట్లు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించినటువంటి మాయామర్మం అనే కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో అనేక బీసీ కుల సంఘాల నాయకులందరూ కూడా, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా, చాలా కుల సంఘాల నాయకులు దగ్గర అన్ని కులాల నుంచి కూడా అటెండెన్స్ రావడం జరిగింది. బీసీ సంఘాల నుంచి కూడా. ఇందులో ప్రధానంగా చర్చించింది ఏంటంటే బడ్జెట్లో దాదాపు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇచ్చినటువంటి వాటాకు సంబంధించింది, వచ్చిన తర్వాత బీసీలు జరుగుతున్న అన్యాయము, కేంద్రం కూడా ఎట్లయితే బీసీలను మోసం చేస్తుంది, కులగణన, సమగ్ర బీసీ రక్షణ చట్టం, ఈ అనేక అంశాలని కూడా మేము చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా
బడ్జెట్కి సంబంధించి చూసినట్లయితే కార్పొరేషన్లు కేటాయించారు, కానీ ఎక్కడ ఏదేదో మెస్సీ వస్తే కూడా ఈ బీసీల బడ్జెట్ని కేటాయిస్తారు, అందాల పోటీలకి బీసీల బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలు మేడారం జాతరకు కావచ్చు, ఏ జాతరలకైనా ఏ కార్యక్రమాలు జరిగినా చిన్న చిన్న కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ బీసీలకి ఏంది, దాదాపు అడుక్కునేటువంటి కులాలు ఉన్నాయి, రోజు భిక్షాటన చేసి బతికేటువంటి బీసీ కులాలను కూడా ఉన్నాయి. వాళ్ళకి కేటాయించాల్సిన, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి కదా, వాటికి కేటాయించకపోగా పైగా వార్డు మెంబర్ చేయరు, అసెంబ్లీ పంపరు, వాటికి సంబంధించిన ఉన్నాయి. ఆర్థికంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఈ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించిన దాంట్లో వివక్ష చూపిస్తున్నదే మేము అందరం కూడా ముక్త కంఠంతో మేము అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. రేపు ఎల్లుండి ఏదైతే ఉందో బీసీ మంత్రిని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాకేమేమైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో న్యాయంగా రావాల్సిన ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెట్టినటువంటి మేనిఫెస్టో హామీలకు సంబంధించింది కూడా ముక్కుబిండి వసూలు చేయాలనేటువంటిది కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.